ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనం యేసుని గురించి అనేక ఆత్మీయ సత్యాలను మనం తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఈ దినమందు మరి ఒక నూతన సత్యమును మనం తెలుసుకోబోతున్నాము. అదేమిటంటే మన న్యాయవాదిగా లేక ఉత్తరవాదిగా యేసు. జీసస్ ఈజ్ అవర్ అడ్వకేట్. యేసు మన యొక్క న్యాయవాది లేకపోతే ఉత్తరవాది. మరి ఇక్కడ అడ్వకేట్ అనేటటువంటి గ్రీకు పదము పారాక్లెటోస్ అనేటటువంటి ఈ యొక్క పదానికి మరి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి, అర్థాలు వస్తున్నాయి. ఏమిటంటే సహాయకుడు, హెల్పర్. రెండవది ఓదార్పునిచ్చేటటువంటి వాడు, కంఫర్టర్. మరి మధ్యవర్తి, ఇంటర్సెసర్, లేకపోతే మీడియేటర్ మరి అని కూడా మనం తెలుసుకోవచ్చు. మరి కొత్త నిబంధనలో అనేక కీలక భాగాల్లో మరి దీన్ని ఉపయోగించడం అనేటటువంటిది మనము గమనిస్తున్నాము. మరి ఈరోజు ముఖ్యంగా 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనము ఈ యొక్క టాపిక్ మీద ఉంటున్నాము. మరి ఉత్తరవాది యొక్క బైబిల్ సందర్భాలు, ఉత్తరవాది లేకపోతే న్యాయవాదిగా మరి అవి బైబిల్లో ఉన్నటువంటి వివిధ సందర్భాలు, బిబ్లికల్ కాంటెక్స్ ఆఫ్ అడ్వకేట్. మరి రెండవదిగా మరి వేదాంతపరమైనటువంటి భావాలు, థియలాజికల్ ఇంప్లికేషన్స్, అర్థం వచ్చేటటువంటి థియలాజికల్ ఇంప్లికేషన్స్ ఏంటి అన్నటువంటిది. అంతేకాకుండా మరి ప్రాక్టికల్ అప్లికేషన్ కూడా, అది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనము జస్ట్ ఈ యొక్క సత్యం తెలుసుకోవటమే కాదు, కానీ మన యొక్క వ్యక్తిగత జీవితాలకు సమాజంలో ఏ రీతిగా అప్లై చేయాలి అన్నటువంటిది. మొట్టమొదటిది మరి ఉత్తరవాది అనేటటువంటి దానికి మరి బైబిల్ సందర్భం. మరి మొట్టమొదటిగా 1 యోహాను 2:1 ఈ రీతిగా రాసి ఉంటున్నదండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. కాబట్టి యోహాను భక్తుడు విశ్వాసులకు రాస్తూ మరి ఒకవేళ వారు పాపం చేస్తే, మీరు పాపం చేయకుండాటకై, కాబట్టి ఆ ప్రభుని తెలుసుకున్న తర్వాత కూడా మరి పాపం చేసేటటువంటి పాసిబిలిటీ ఉంటుంది. మరి మీరు పాపం చేస్తే వారికి తండ్రి యొద్ద ఒక న్యాయవాది ఉంటాడని వారికి ఒక హామీ ఇస్తున్నాడు ప్రియులారా. నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన మనకు ఉత్తరవాదిగా ఉండబోతున్నాడు ప్రియులారా. ఆయన మన తరపున వ్యాజ్యమాడబోతున్నాడు. ఆయన మరి దేవునికి తెలియజేయబోతున్నాడు. మన దేవుడు పరిశుద్ధుడు. మరి నేను పరిశుద్ధుడిగా ఉండులాగానే మీరును పరిశుద్ధులై ఉండు అని చెప్పి మరి మనం తెలుసుకుంటున్నాము. మరి అటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనల్ని కూడా మన దైనందిన జీవితంలో పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. దెర్ ఈస్ పాసిబిలిటీ. లోకంలో మరి కల్మషము, దుష్టత్వము, అవినీతి మరి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ పాపంలో అడుగు పెట్టడానికి, పాపం చేయటానికి దోహదపడవచ్చు. అట్లాంటప్పుడు మరి మనల్ని ఒక అష్యూరెన్స్, ఈ వచనం దేవుని ముందు మనల్ని సమర్థించేటటువంటి మన మధ్యవర్తిగా యేసు ప్రభు యొక్క పాత్రను నొక్కి చెప్తుంది ప్రియులారా. పాపంతో వారి పోరాటాలను వారు ఒంటరిగా ఉండకూడదు. మనము నో నీడ్ టు స్ట్రగుల్ విత్ అవర్ సెల్స్. ఇది ఒంటరి పోరాటం కాదు ప్రియులారా. మన తరపున యేసు ప్రభు వారు వ్యాజ్యం ఆడిపోతున్నాడు. కాబట్టి మన యొక్క పిటిషన్స్, మన యొక్క రిక్వెస్ట్ దేన్ని గురించి చింతించకండి, కానీ మీ యొక్క మరి ఈ యొక్క రిక్వెస్ట్ను ఇవన్నిటిని కూడా మరి మనం దేవునికి తెలియజేయాలని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెబుతున్నది. ఎటువంటి సమస్యలో ఉన్నా, ఎటువంటి పాపములలో, స్ట్రగుల్స్లో ఉన్నట్టయితే మనము మరి ప్రభువుకు తెలియజేయాలి. మరి ఇది విశ్వాసులుగా, బిలీవర్స్కు మరి ఇది ఒక అష్యూరెన్స్, ఒక హామీ ఇస్తుంది ప్రియులారా. యేసు మరి మన తరపున నిలబడతాడు, మన తరపున మాట్లాడతాడు. ఆయన పాపులను వెదకి రక్షించటానికి లోకానికి వచ్చాడు.
పాపుల కోసం ఆయన చనిపోయి తిరిగి లెగిచి ఉంటున్నాడు. కాబట్టి మనము మరి ఆ మొదటి ఆదాం ద్వారా అందరం కూడా మరి పాపంలో చనిపోతున్నాం, కానీ రెండవ ఆదాం అయినటువంటి క్రీస్తులో మనందరం కూడా బతుకుతాము. మరి ఒక్కళ్ళ యొక్క అవిధేయత వలన అనేక మంది కూడా పాపంలో నడిపింపబడుతున్నారు, కానీ మరి ఒక్కళ్ళ యొక్క విధేయత, యేసు ప్రభు యొక్క విధేయత, త్యాగము, పాప పాప పరిహారార్థమైనటువంటి బలి ఇచ్చి ఉంటున్నాడు, పాపరహిత జీవితం జీవించి ఉంటున్నాడు. కాబట్టి ఆయన మన తరపున ప్రిల్లారా, పాపం అంటే ఏంటో తెలుసు. మరి ఆ పాపంలో జీవిస్తున్నటువంటి మనము చేయవలసిందల్లా మరి ఎవడైనాను పాపం చేసుడు ఆయన. కాబట్టి నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు అని చెప్పి యోహాను భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. రెండవది యోహాను 14:16, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించను. మరి ఇక్కడ సందర్భము యేసు పరిశుద్ధాత్మ రాకను వాగ్దానం చేస్తున్నాడు ప్రియులారా. యేసు ప్రభువారు మరి మృత్యుంజుడై లెగిసి ఆరోహణుడై దేవుని కుడిపార్శ్వమందు ఉంటున్నాడు, దేవుని దగ్గర ఉంటున్నాడు. అంతేకాకుండా మరి ఇక్కడ తండ్రి మరి యేసు ప్రభువారు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ యొక్క రాకను గురించి. మరి ఆయన మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్త. మరి ఆదరణకర్త అని కూడా అనవచ్చు ప్రియులారా. ఇక్కడ ఈ పదం పరిశుద్ధాత్మను మరి ఓదార్చేటటువంటి వాడు, సహాయకుడిగా సూచిస్తుంది ప్రియులారా. యేసు పరలోకంలో మన న్యాయవాదిగా ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ భూమిపై మన తరపున వాదిస్తాడని చెప్పి సూచిస్తుంది. కాబట్టి ఈ యొక్క డ్యూయల్ వే, రెండు విధాల ప్రియులారా. ఒక పక్క దేవుడు యేసు ప్రభు వారు అక్కడ మరి మనకు న్యాయవాదిగా ఉంటున్నాడు. మరి ఇక్కడ ఈ లోకంలో ప్రియులారా పరిశుద్ధాత్మ, ఎప్పుడైతే మనం ప్రభువుని అంగీకరిస్తామో దట్ ఈస్ ద రైట్ టైం, ఇమ్మీడియట్ గా మనము పరిశుద్ధాత్మ నడిపింపబడతాం ప్రియులారా. నా యొక్క జీవితంలో ఎప్పుడైతే యేసుని అంగీకరించానో, పశ్చాత్తాపడి మరి నా యొక్క జీవితాన్ని యేసుకు సమర్పించుకున్నానో, ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, ఆ క్రియ నా యొక్క జీవితంలో ప్రారంభించబడి ఉంటున్నది. ఆ దినము నుంచి మరి ఈ యొక్క సంవత్సరాలన్నింటిలో కూడా నాకు సహాయం చేస్తూ, నడిపిస్తూ, ఉత్తరవాదిగా ఉంటూ, గైడ్ చేస్తూ మరి ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క సత్యం మనం తెలుసుకోవాలా. మరి అంతేకాకుండా 16:7 యోహాను సువార్త 16:7లో కూడా, అయితే నేను మీకు సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. కాబట్టి యేసు శిష్యులకు తాను వెళ్ళిపోవటం ప్రయోజనకరం అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే అలా వెళ్ళటం వలన, అలా చేయకపోతే న్యాయవాది రాడు. యేసు ప్రభు మరి అంత ఆయన యొక్క ప్రణాళిక ప్రకారం, దేవుని యొక్క ప్రణాళికలో ఈ లోకానికి వచ్చాడు. తను చేయవలసినటువంటి పని అంతా చేసి సంపూర్ణం చేసి దేవుని మహింపరిచి వెళ్ళి ఉంటున్నాడు. కాబట్టి ఆయన వెళ్తూ చెప్పాడు, ఇదిగో మీకు ఒక ఆదరణకర్త వస్తున్నాడు, నేను వెళ్తేనే ఆయన వస్తాడు. ఈ వచనం విశ్వాసుల జీవితంలో యేసు మరియు పరిశుద్ధాత్మ రెండింటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ప్రియులారా. యేసు ఆరోహణ తరువాత మరి దేవుని యొక్క ఉనికి, గాడ్స్ ప్రెజెన్స్ మరియు మార్గదర్శకత్వం, గైడెన్స్, పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వం ద్వారా మరి ఆ రెండు కూడా దేవుని యొక్క ప్రెజెన్స్ ఉంటుంది. మరి యేసు ప్రభు వారు అక్కడ మన కోసం వ్యాజ్యమాడుతూ ఉంటాడు ఇహలోక పరంగా. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని గైడ్ చేస్తూ, మనల్ని నడిపిస్తూ, మనల్ని శక్తివంతులుగా చేస్తుంది. ఇది ఈ రీతిగా త్రియేక దేవుడు ప్రియులారా, 3 in 1. మరి వారు ముగ్గురు కూడా మరి మన యొక్క జీవితంలో, విశ్వాస యొక్క జీవితంలో ఎంతో మనం నడిపించడానికి, మనం ఇంకా ధైర్యంగా ఉండటానికి, మరి ఆదరణ ఇవ్వటానికి, మరి వారు మరి మనల్ని ప్రేమిస్తూ, మనల్ని గైడ్ చేస్తూ ముందుకు వెళ్ళటానికి సహాయం చేస్తున్నారు ప్రియులారా. మరి కొన్ని మరి వేదాంతపరమైనటువంటి భావాలను మనం చూసినట్టు, ఒకటి ఏంటంటే మధ్యవర్తిత్వము, మీడియేటర్షిప్, లేకపోతే మరి ఇంటర్సెసర్స్. మరి మన న్యాయవాదిగా యేసు పాత్ర మధ్యవర్తిత్వం యొక్క భావనను వివరిస్తుంది. మరి మనకు కూడా మన యొక్క కేసులు ఉన్నప్పుడు ఒక అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకుంటాం, ఒక న్యాయవాదిని, ఒక లాయర్ను.
మరి వారు మన తరపున వారు మనల్ని రిప్రజెంట్ చేస్తూ మన కోసం వారు మాట్లాడతారు, మనకు జయం కలిగేటట్లు. మరి ఆ యొక్క రోల్ను ప్రియులారా యేసు ప్రభు వారు ఒక మధ్యవర్తిగా ఆయన తండ్రి ముందు మన కేసును వాదిస్తాడు. మన జీవితాల్లో దేవుని కృప మరియు దయను నొక్కి చెప్తాడు ప్రియులారా. కాబట్టి మధ్యవర్తిత్వం, రెండవది ఓదార్పు మరియు ఆదరణ. యేసు మన తరపున వాదిస్తున్నాడని తెలుసుకోవటంలో, మరి దేవునితో మన సంబంధంలో మరి ఓదార్పు మరియు హామీని కూడా అందిస్తుంది పిల్లారా. యేసు మనలను సూచిస్తున్నాడని తెలుసుకున్నప్పుడు మనం భయం లేకుండా ఆయనను సంప్రదించవచ్చు. కాబట్టి ఈ యొక్క సత్యమును కూడా మనం తెలుసుకోవాలి. ఒకవేళ ఇంకా భయంలో ఉన్నట్లయితే, కలవరంలో ఉన్నట్లయితే, ఈ లోకంలో లోకంలో మనకు న్యాయం లేదు, నీతి లేదు, మరి ఏంటి ఇది అని చెప్పి అనుకున్నట్టయితే, లుక్ టు క్రైస్ట్ జీసస్, ఆస్క్ హిమ్, సీక్ హిమ్. ఈ ప్రభువును గనుక మనము ఆయన గనుక మనము అడిగినట్లయితే ఆయన మన తరపున వ్యాజ్యం వేస్తాడు. మనకు సమాధానము, మనకు మరలా మంచి ధైర్యము, ఆ యొక్క బలము, శక్తి, సమాధానం మనకు వస్తాయి ప్రియులారు. అంతేకాకుండా క్షమాపణ కూడా స్వీకరించాల. ఒకవేళ పాపంలో ఉన్నట్లయితే మరి ప్రభువును వేరుకున్నట్లయితే మీకు మీ యొక్క పాపమును మీరు ఒప్పుకొనని ఎడల మరి మన యొక్క కల్మషం నుంచి మనల్ని క్షమిస్తే దేవుడు మనకు ఉంటున్నాడు ప్రియులారా. మన కోసం వాదిస్తున్నాడు. ఆ రీతిగా మరి అంతేకాకుండా మనం గనక పాపములు మనం ఒప్పుకున్నట్లయితే మరి దేవుడు మనం క్షమిస్తాడు. మనం పరిపూర్ణులం కాబట్టి కాదు, మనం ఆయన కృప కారణంగానే ప్రియులారు. మనం ఏదో పరిశుద్ధులం కాదు, కానీ మరి దేవుని యొక్క కృపను బట్టి రక్షింపబడినటువంటి వారు మన జీవితంలో ఈ కృపను మనము మరి అంగీకరిద్దాము. మరి ఇతరులకు కూడా దాన్ని విస్తరింపజేద్దాము. క్షమాపణ మన యొక్క విశ్వాస జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం ప్రియులారా. క్షమించుకోవటం, ఒకరినొకరు క్షమించుకోవటము, మన యొక్క పాపం క్షమాపణ వేడుకోవటము, మరి అంతేకాకుండా ప్రార్థన ద్వారా మరి ఒక గైడెన్స్ను, మార్గదర్శకత్వం కొరకు కూడా మనం కోరటం అనేటువంటిది అవసరము. మరి మధ్యవర్తిత్వ ప్రార్థన, ఇంటర్సెసరీ ప్రేయర్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. యేసు ప్రభు వారు ఈ లోకంలో మనందరి కోసం కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆ రీతి భక్తుల కోసం, అలాగనే మనం కూడా ఇతరుల కోసం ప్రార్థించటం, ఇతరుల కోసం మరి మన ఊరికనే మాటలతోటి వృధా చేయకుండా, మరి అనేక మంది ప్రార్థన అవసరతలు ఉంటున్నాయి. కాబట్టి వారి కొరకు మనం ఎంతైనా ప్రార్థన చేయాలి. మన స్నేహితుల కోసం, బంధువుల కోసం, మరి సభ్యులుగా మరి మనల్ని మరి దిస్ ఈజ్ అవర్ టర్న్ టు బి అడ్వకేట్స్. మన వారి తరపున మరి ప్రార్థించటము, వారిని ప్రార్థనలో మనం వారిని పైకెత్తటము, మరి వారి తరపున మధ్యవర్తిత్వం చేయటం అవసరం ప్రియులారు. ఈ అభ్యాసం సమాజాన్ని పెంపొందిస్తుంది, మరియు సంబంధాలను బలపరుస్తుంది ప్రియులారా. మరి ధైర్యంతో జీవించటానికి ఇవి మనల్ని నడిపిస్తాయి ప్రియులారా. మరి క్రీస్తులో మరి మనం నమ్మకం ఉంచాలి. ఆయన మరి యేసు మీ తరపున వాదిస్తున్నాడు అనేటువంటి హామీతో మనం జీవించాలి ఈ లోకంలో. మరి ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. సవాళ్ళను లేక అసమర్థత భావాలను ఎదుర్కొంటున్నప్పుడు మరి మనకు ఒక న్యాయవాది ఉన్నాడని చెప్పి మనం గుర్తుంచుకోవాలా. ఇటువంటి హామీ మరి మనకు విశ్వాసంతో ఇబ్బందులను ఎదుర్కోవటానికి మరి మనల్ని శక్తివంతులను చేస్తుంది ప్రియులారా. మరి అంతేకాకుండా పరిశుద్ధాత్మ సహాయాన్ని కూడా ఆహ్వానించటం, ఆత్మకు మరి యొక్క మన దైనందిన జీవితంలో పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వం మరి ఓదార్పుకు మరి మరి నడిపిస్తుంది ప్రియులారా. ఆయన సన్నిధిని వెతకాల. మరి ఆయన దశ నిర్దేశం కోసం మనము వి నీడ్ టు బి లెడ్ బై ద హోలీ స్పిరిట్, వి నీడ్ టు బి గైడెడ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో ఈ దినాల్లో, అంత్య దినాల్లో మరి ఎంతగానో మరి పనిచేస్తుంది. కాబట్టి మనం దేవుని పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. ఆ పరిశుద్ధాత్మ చేతనే మనము మరి మన యొక్క ప్రార్థన రాకపోతే అబ్బా తండ్రి అని చెప్పి మరి తండ్రికి మొరపెట్టడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మన యొక్క బలహీనతల్లో మనకు సహాయం చేస్తాడు, ఆదరణకర్తగా ఉంటాడు. మరి ఇంకా ఆత్మ ఫలాలతో ముందుకు వెళ్ళటానికి మరి దేవుడు ఎంతో సహాయం చేస్తాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ భూమిపై మన యొక్క న్యాయవాదిగా మరి జీవిత సవాళ్ళను ఎదుర్కోవటానికి మనకి ఎంతో సహాయం చేస్తూ ఉంటుంది ప్రియులారా.
కాబట్టి ఈరోజు మనం తెలుసుకున్నాము మరి ఈ యొక్క అడ్వకేట్ అనేటటువంటిది పారాక్లోటస్ అనేటటువంటి గ్రీకు పదము నుంచి వచ్చినటువంటిది. మరి తండ్రి ముందు మన న్యాయవాదిగా యేసు మరి ఒక కీలకమైనటువంటి పాత్ర ఆ, 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 మరి చేస్తున్నాడు. ఆయన మరి మధ్యవర్తిత్వం, మరి అంతేకాకుండా పరిశుద్ధాత్మ పని ద్వారా మనకు నిరంతరము మరి మద్దతు, మార్గదర్శకత్వం, మరి ఆదరణ లభిస్తుంది పిల్లలారా. కాబట్టి ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకొని మన జీవితాల్లో అన్వయించుకుంటూ మరి నమ్మకంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. అంతేకాకుండా ఇతరులకు మరి మనం కూడా మరి మద్దతు ఇద్దాం, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం, మరి వారి యొక్క అవసరాల కొరకు మరి దేవునితో మన సంబంధాన్ని మరింతగా పెంచుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, దయగల నాయన తండ్రి, మీరు ప్రభువా ఈరోజు మరి తండ్రి, మరి దయగల నాయన, మీరు ఉత్తరవాదిగా మన యొక్క ఉత్తరవాది అని చెప్పి తెలుసుకొని ఉంటున్నాం ప్రభా. ఒక గొప్ప దేవా తండ్రి, క్రీస్తుని ఎరిగినటువంటి వారికి ప్రభా మీరు మాకు ఉత్తరవాదిగా ఉంటున్నారు, మధ్యవర్తిగా ఉంటున్నారు, సహాయకులుగా ఉంటున్నారు, ఆదరణకర్తగా ఉంటున్నారు ప్రభా. దేవా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుని బట్టి కూడా వందనాలు తండ్రి. ఓ గొప్ప ప్రభా, ఈ దినాల్లో తండ్రి మరి ప్రభా మరి దయగల నాయన, మా సొంత శక్తితో, మా స్వనిధితో, మరి మా సొంత జ్ఞానంతో ఏమి కూడా చెప్పలేము, ఏమి చేయలేము ప్రభా. మీ యొక్క అవసరత ఎంతైనా ఉంటున్నది ప్రభా ఈ పాపపు లోకంలో ప్రభా. ఓ గొప్ప నాయన, మిమ్మల్ని శరణు వేడుకొని ఆ క్షమాపణ పొంది విడుదలైనటువంటి జీవితంతో మరి శక్తివంతమైనటువంటి జీవితం జీవించగలిగినట్టు సహాయం చేయమని వినిచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారు ఎటువంటి అవసరతలో ఉన్నా ప్రభా, యేసు నామంలో ప్రభా గొప్ప నాయన విడుదల దయచేయండి ప్రభా, స్వస్థత దయచేయండి ప్రభా. ఓ తండ్రి, తండ్రి ఆదరణ, నెమ్మది, సమాధానం దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉంటే ఇక్కడ పొందుపరిచినటువంటి నంబర్ను కాంటాక్ట్ చేసి మరి మీ యొక్క ప్రార్థన అవసరాలు తెలియవలసిందిగా కోరుతున్నాము. అనేక మంది నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు. మీకు అందరికి కూడా వందనాలు. మీకోసం మరి ప్రార్థన చేస్తున్నామండి. మరి మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక పరిచర్యలు ఉంటున్నవి. మరి ఈ లైబ్రరీ ఉంటున్నది, మరి మ్యాట్రిమోనీ సర్వీస్ కూడా ఉంటున్నది, గ్లోబల్ తెలుగు మ్యాట్రిమోనీ అనేటటువంటిది. మరి అంతేకాకుండా మరి ఇది మా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉంటున్నది, గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అని రాస్తే మీకు వస్తుందండి. మరి అంతేకాకుండా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ఉంటున్నది. మరి వాటిలో జాయిన్ అయ్యి మా యొక్క మరి అప్డేట్స్ ఇవన్నీ కూడా తెలుసుకొని మేలు పొందవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.